బులెటిన్లో డీటెయిల్ చూసుకుంటే హన్మకొండ కలెక్టరేట్లో దారుణం జరిగింది. కలెక్టరేట్లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపుతుంది. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ కలెక్టరేట్లోనే మహిళా సిబ్బందిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అతని బారి నుంచి తప్పించుకున్న బాధితులు వెంటనే సుబేదారి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక నిందితుడిని కలెక్టరేట్ సస్పెండ్ చేశారు. నిందితుడిపై లైంగిక వేధింపులు, SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. ఇర్ఫాన్ సోహెల్ గత కొన్నేళ్లుగా కలెక్టరేట్తో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. విధులకు రావాలంటేనే కింది స్థాయి మహిళా ఉద్యోగులు భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అయితే కలెక్టరేట్లోనే అతను ఈ స్థాయిలో అరాచకానికి పాల్పడడంపై అనుమానాలకు దారి తీస్తుంది. అతనిపై స్థాయిలో అండదండలు ఉండటం వల్లే ఇన్ని రోజులు వేధింపులకు పాల్పడుతున్న ఉద్యోగంలో కొనసాగిస్తున్నాడేమో అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ. హన్మకొండ కలెక్టరేట్ లో ఒక సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సోహెల్ అనే వ్యక్తి అందులో ఉన్న ఆ మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ సందర్భం అయితే వెలుగులోకి వచ్చింది. గత నెలలో తను అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఏకంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది ఒక బాధిత మహిళ. ఈ యొక్క మహిళ ఫిర్యాదు చేయడంతో కలెక్టరేట్ లో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అంటే ఇక్కడ పనిచేసే దగ్గర కలెక్టరేట్ అనగానే చాలా మంది ఉద్యోగస్తులు అయితే పెద్ద ఎత్తున కలెక్టరేట్ ప్రాంగణంలో అయితే ఉద్యోగులు ఉంటారు. కానీ ఉద్యోగులు ఉన్న క్రమంలో కూడా ఆ యొక్క కామాంధుడు సోహెల్ అనే వ్యక్తి ఏది కనబడకుండా అనే విధంగా ఆ మహిళలను అయితే అసభ్యకరంగా ప్రవర్తించాడని అయితే ఒక్కొక్కరిగా బయటికి రావడంతో పెద్ద ఎత్తున తన మీద వ్యతిరేకత రావడంతో అక్కడ నుండి తనను ఏకంగా కలెక్టర్ SRSP ఇరిగేషన్ శాఖకైతే అప్పటికప్పుడు బదిలీ చేసింది. అంటే గత నెలలో సంఘటన. అంటే పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి విధులు నిర్వహించే కాడ అంటే మనకు రాజ్యాంగంలోని కొన్ని చట్టాలు ఎక్కడైతే మనం విధులు నిర్వహిస్తున్నామో అది దేవాలయంతో సమానం. కానీ అలా చేయకుండా ఈ యొక్క సోహెల్ అనే వ్యక్తి మాత్రం అసభ్యకరంగా ప్రవర్తించి ఆ మహిళలను అయితే కొంత తాకరాని చోట్ల తాకి లేకుంటే కొంత ఇబ్బందులకు గురి చేశాడు అనేది అయితే మహిళ చాలా రోజులు ఓపిక పట్టి పూర్తిగా వెళ్లి తనకు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఇది వెలుగులోకి వచ్చింది. ఇలాంటి మహిళలు చాలా మంది ఉన్నారనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఎవరు ధైర్యం చేయకుండా రాకపోవడంతో ఈ యొక్క మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ రావడంతో తనను SRSP ఇరిగేషన్ శాఖకైతే బదిలీ చేశారు. తన మీద విచారణ కమిటీ వేశారు. విచారణ కమిటీలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఖచ్చితంగా ఇతను అనేక మార్లు లైంగికంగా వేధించాడనే ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నాడు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కలెక్టర్ ఆ యొక్క విచారణ చేసిన తర్వాత కొన్ని కుల సంఘాలు కూడా ఈ యొక్క సోహెల్ ను సస్పెండ్ చేయాలి, అవకాశం ఉంటే సర్వీస్ రిమూవ్ చేయాలని అయితే కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి సోహెల్ తోటి మహిళా సిబ్బందికి అయితే పెద్ద ఎత్తున కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రాత్రింబావులు కొన్ని సందర్భంలో విధులు అంటే 5 గంటలకు అయిపోయే సమయంలో కూడా కొన్ని సందర్భంలో ఎమర్జెన్సీ ఉన్న సందర్భంలో నైట్ 7-8 అయినా కూడా అలాంటి సందర్భంలో ఉంటే ఖచ్చితంగా ఏదైనా జరగరాని జరిగితే పరిస్థితి ఏందని అయితే మహిళలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క సోహెల్ ను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని అయితే కుల సంఘాలు అయితే ఆందోళన చేసినాయి.
కలెక్టర్ విచారణ చేసిన తర్వాత ఇదంతా నిజమే జరిగింది అనేది అయితే అప్పటికప్పుడు తనను సస్పెండ్ చేసి తన మీద ఈ మహిళ ఎవరైతే ఉన్నారో సుబేదారి పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసింది. సుబేదారి పోలీస్ స్టేషన్ లో SC/ST కేసు, అదే విధంగా అట్రాసిటీ కేసు నమోదు చేసింది. అదే విధంగా లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడంతో ఈ యొక్క కేసు అయితే సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇలాంటి ఎవరైనా పర్వాలేదు, ఇలాంటి కామాంధులను అయితే కఠినంగా శిక్షించాలని అయితే కుల సంఘాలు, అదే విధంగా ఉద్యోగ సంఘాలు అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇన్ని రోజుల కారణం ఈ యొక్క సోహెల్ ఎవరైతే ఉన్నారో తనకు కొన్ని ఉద్యోగ సంఘాలు అండదండ ఉన్నారనేది అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా అంటే గతంలో చేసిన ఈ యొక్క సోహెల్ ఇది బయటికి రాకపోవడంతో, లేక ఒకవేళ ఈ బాధిత మహిళ ఎవరికైతే ఉద్యోగ సంఘాలకు కూడా ఫిర్యాదు చేసిన సందర్భాలు అయితే మనకు ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఉద్యోగ సంఘాలకు చెప్పినా కూడా పట్టించుకోలేదు అనేది అయితే ఆరోపణలు ఉన్నాయి. నేరుగా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క సోహెల్ మీద విచారణ చేశాది. విచారణ అనంతరం ఈ సోహెల్ కొంత మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాలని అయితే నిజం కావడంతో ఈ యొక్క తనను సస్పెండ్ చేసి ఆ మహిళ నేరుగా సుబేదార్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు. అయితే సాల్మాన్ చెప్పండి, కలెక్టరేట్ లో ఉన్న పై స్థాయిలో ఎవరైతే ఉన్నారో వారి అండదండలతోనే ఈ ఘటన జరిగింది అనుకోవచ్చా? మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మహిళ ఎవరైతే ఈ యొక్క బాధిత మహిళ ఉన్నారో ఖచ్చితంగా వారికి సంబంధించి కలెక్టరేట్ లో అనేక సంఘాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఆ మహిళకు ఎప్పుడైతే ఇలాంటి అరాచకం జరిగితే వెంటనే ఈ యొక్క ఉద్యోగ సంఘాలు ఎవరైనా ఉద్యోగ సంఘాల నేతలను అయితే అప్రోచ్ అవుతారు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు కూడా పట్టించుకోలేదని అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా నాకు న్యాయం జరగట్లేదు, ఉద్యోగ సంఘాలతోటి న్యాయం జరగడం లేదని అయితే నేరుగా కలెక్టర్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన వెంటనే కలెక్టర్ వెంటనే తన మీద యాక్షన్ తీసుకొని ఇరిగేషన్ శాఖకు అయితే బదిలీ చేసింది. తన మీద విచారణ జరపాలని ఒక కమిటీ అయితే వేసింది. కమిటీ కూడా విచారణ చేసిన తర్వాత ఇది నిజమేనని తెలియడంతో తనను సస్పెండ్ చేసింది. ఖచ్చితంగా ఈ యొక్క మహిళ నేరుగా ఉద్యోగ సంఘాలను కనుక అప్రోచ్ అయితే తనకు న్యాయం జరగడం లేదని అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే వెంటనే తనను సస్పెండ్ చేశారు. అదే విధంగా సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. ఈ యొక్క మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ పోయి ఫిర్యాదు చేస్తే సోహెల్ మీద పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. అయితే సాల్మాన్ చెప్పండి, మహిళతో పాటు ఇంకా తన తోటి ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? చాలా మంది మహిళలు అంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా మంది మహిళలు అయితే కొంత ముందుకైతే రావడం లేదు. ఎందుకంటే ఒకవేళ వస్తే పరువు పోతుంది, లేకుంటే కొంత మనం పనిచేసే కాడ కానీ లేదా మన తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందిగా కొంత ఒక రకంగా చూస్తారనే ఆలోచనతో అయితే ఎవరైతే అది ప్రభుత్వ ఉద్యోగం మహిళలు అయితే ముందుకు రాలేదు. ఖచ్చితంగా ఈ యొక్క మహిళ ధైర్యం చేసి వచ్చిందనుకోవచ్చు. ఈ మహిళ రావడంతో చాలా మంది అయితే బాధితులు ఒక్కొక్కరు అయితే కలెక్టర్ కు ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి మహిళలు ఉండాలి, ఖచ్చితంగా ధైర్యం చేసే మహిళలు కూడా ఉండాలి అనేది అయితే ఉద్యోగ సంఘాల మహిళలు అయితే కొంత ఈ యొక్క మహిళను కొంత అప్రోచ్ చేశారు. ఖచ్చితంగా ఇలాంటి మహిళ తన మీద ఫిర్యాదు చేస్తేనే ఇలాంటి కేసులు అనేకం బయటికి వస్తాయి తప్ప ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ యొక్క మహిళ ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే ఈ సమస్య ఒక ముందుకొచ్చి ఒక కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా కలెక్టర్ ను కూడా ఇక్కడ చాలా కుల సంఘాలు అయితే కొంత అభినందిస్తున్నాయి. ఎందుకంటే కలెక్టర్ న్యాయం చేసేది ఒక మహిళలకు మనం పనిచేసే వద్ద ఇలా అరాచకంగా జరగడంతో కొంత మహిళా ఉద్యోగులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సల్మాన్.